పెద్దపల్లి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్వాల కొత్తపల్లి మధ్య నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటుగా బైక్ పై వెళ్తున్న కాల్వ శ్రీరాంపూర్ బిల్ కలెక్టర్ పవన్ నక్కలవాగులో గల్లంతయ్యారు. బైక్ పై ఇద్దరు కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరగక మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. పెద్దపల్లి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల కొత్తపల్లి మధ్య నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటుగా బైక్ పై వెళ్తున్న కాల్వ శ్రీరాంపూర్ బిల్ కలెక్టర్ పవన్ నక్కలవాగులో గల్లంతయ్యారు. బైక్ పై ఇద్దరు కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇక మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దపల్లి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల కొత్తపల్లి మధ్య నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటుగా బైక్ పై వెళ్తున్న కాల్వ శ్రీరాంపూర్ బిల్ కలెక్టర్ పవన్ నక్కలవాగులో గల్లంతయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక బైక్ పై ఇద్దరు కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరొక వ్యక్తిని స్థానికులు కాపాడారు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ఇటు కాల్వ శ్రీరాంపూర్ అదేవిధంగా మల్యాల కొత్తపల్లి మధ్య ఉన్నటువంటి నక్కలవాగు భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో నక్కలవాగులో దాటలేనిటువంటి పరిస్థితి. ఈ ఒకవైపు వరద ప్రవాహం కొనసాగుతుందనే కాల్వ శ్రీరాంపూర్ సంబంధించినటువంటి బిల్ కలెక్టర్ తన వాహనం పైన వరద దాటేందుకు ప్రయత్నించారు. ఆ వరదలో ఉధృతికి బైక్ కొట్టుకుపోయింది. ఆ బైక్ ను కూడా కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ బైక్ తో పాటు పవన్ కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ వరద ఉధృతికి మాత్రం పవన్ ఆ నీటిలో గల్లంతైపోయాడు. మరొక వ్యక్తిని మాత్రం స్థానికులు కాపాడారు. ప్రస్తుతం అయితే అతని కోసం గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు కాల్వ శ్రీరాంపూర్ సంబంధించినటువంటి పోలీసులతో పాటు స్థానికులంతా కూడా నక్కలవాగు పరిసర ప్రాంతాల్లో పవన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఆ వరద ఉధృతి మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఆ వరద అంతా కూడా పైనుంచి ఎక్కువగా వరద వస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఘటన జరిగిందో ఘటన ప్రదేశాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు కూడా మరి కాసేపట్లో సందర్శించబోతున్నారు. అతని సహాయ చర్యలు కొనసాగించాలని చెప్పి ఇప్పటికే అధికారులను ఆదేశించిన పరిస్థితి. వరద ఉధృతి ఎక్కువ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎవరు కూడా వరదలో ప్రయాణం చేయవద్దని చెప్పి అధికారులు హెచ్చరించినప్పటికీ కొంతమంది మాత్రం వరదను అంచనా వేయలేక దాటేటువంటి ప్రయత్నంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం బిల్ కలెక్టర్ పవన్ కూడా అదే స్థాయిలో ప్రమాదానికి గురైనట్టుగా భావించవచ్చు. అతడు వరదను అంచనా వేయలేదు. వరద ఎక్కువగా ఉధృతి కొనసాగుతుంది. వంతెన పైన వరద ఎక్కువగా పోటెత్తడంతో ఆ వరద ఉధృతికి అతను గల్లంతు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే అతని కోసం గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఝాన్సీరాణి, అంటే అటు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు? సతీష్, పెద్దపల్లి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు గోదావరి పరిసర ప్రాంతాలతో పాటు ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొర్లుతాయో ఆ ప్రాంతాల వైపు ఎవరు కూడా సాహసాలు చేసి ప్రయాణాలు కొనసాగించవద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చాలా మంది కూడా వరద ఉధృతి కొనసాగినటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారులను కూడా పోలీసులు అయితే నో ఎంట్రీ పెట్టేస్తున్నారు. ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా అక్కడనే ఆపివేసి తిరుగు ప్రయాణం కొనసాగించాలని చెప్పి సూచన చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రహదారులను కూడా జలమయ ఉన్నటువంటి పరిస్థితి. కరీంనగర్ పెద్దపల్లి రహదారి పైన ఆర్టీఓ కార్యాలయం వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. చాలా చోట్ల వరద ఉధృతి మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇటు వాగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పైనుంచి ఎక్కువగా వరద ఉధృతి కొనసాగుతుంది. ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ నీటి ఉధృతి మాత్రం వరద ప్రవాహాన్ని మాత్రం ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. ఇటువంటి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూడా నక్కలవాగులో గల్లంతైనటువంటి పవన్ కూడా అది ఊహించకుండానే ప్రమాదం బారిన
పడినట్లుగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు కాళేశ్వరంపూర్ పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు కూడా అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నక్కలవాగు పరిసర ప్రాంతాల్లో రెండుగా అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పవన్ కోసం గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా రిస్క్ చేసి ప్రయాణాలు చేయవద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.